వెల్కమ్ టు పొలిటికల్ మామ. కాళేశ్వరం చుట్టూ తెలంగాణ రాజకీయాలు ఇంకెంతకాలం సాగుతాయి? సింగరేణి నుంచే రాజకీయ వ్యూహాలను బీజేపీ మొదలుపెట్టిందా? శ్రీకాకుళం పార్లమెంటు సీటుపై వైసీపీ సీనియర్లు ఫోకస్ పెట్టారా? టీడీపీ ఎమ్మెల్యే తీరుతో నాదెండ్ల మనోహర్ ఇరకాటంలో పడ్డారా? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామ మీ ముందుకు వచ్చింది. తెలంగాణ రాజకీయాలు మరోసారి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు చుట్టూ తీవ్రంగా తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రాష్ట్ర అప్పుల కుప్పపై మాటల యుద్ధం సాగించిన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ వేదికగా సవాళ్లు ప్రతి సవాళ్లకు దిగుతున్నారు. బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టును వరప్రదాయనిగా వర్ణిస్తుంటే కాంగ్రెస్ మాత్రం కూలేశ్వరం అంటూ తీవ్ర విమర్శలు గురిపిస్తోంది. మరోవైపు కాషాయ పార్టీ కూడా రంగంలోకి దిగడంతో ట్రయాంగిల్ ఫైట్ రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం ఉన్నప్పటికీ కాళేశ్వరం చుట్టూనే రాజకీయం వేడెక్కుతోంది. సాంకేతిక నిపుణుల హెచ్చరికల మధ్య ఈ ప్రాజెక్టు భవితవ్యం ఏం కాబోతుంది? అసెంబ్లీ వేదికగా కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ప్రత్యక్ష సమరానికి రంగం సిద్ధమవుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారాస్త్రాలు వేగంగా మారిపోతున్నాయి. ఇటీవల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పుల అంశంపై అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. అయితే ఇప్పుడు ఆ చర్చ ఒక్కసారిగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు వైపు మళ్లింది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మితమైన ఈ ప్రాజెక్టును 2019 జూన్ 21న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత అట్టహాసంగా ప్రారంభించారు. అయితే 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్లోని కొన్ని పిల్లర్లు హఠాత్తుగా కుంగిపోవడంతో ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతపై, పనితీరుపై అనేక సందేహాలు తలెత్తాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశం రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా శాసించింది. రాష్ట్రంలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలు ఇప్పట్నుంచే కాళేశ్వరాన్ని తమ ప్రధాన రాజకీయ అస్త్రంగా మలుచుకుంటున్నాయి. బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రాజెక్టును తెలంగాణ యావత్ రైతాంగానికి వరప్రదాయినిగా వర్ణిస్తుండగా, అధికార కాంగ్రెస్ నేతలు మాత్రం దీనిని కూలేశ్వరం అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రాజెక్టు సాంకేతిక అంశాల కంటే రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా నాయకులు రోడ్డెక్కుతూ ఉండడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలను బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో తిప్పికొడుతోంది. కాళేశ్వరం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ నిర్మాణమని, ఇది తెలంగాణ సాగునీటి రంగానికి జీవనాడి అని గులాబీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. బ్యారేజీలో కేవలం కొన్ని పిల్లర్లు దెబ్బతిన్నంత మాత్రాన 1,00,000 కోట్లతో నిర్మించిన మొత్తం ప్రాజెక్టును పక్కన పెట్టడం ప్రభుత్వానికి తగదని వారు హితవు పలుకుతున్నారు. లోపాలున్న చోట వెంటనే మరమ్మతులు చేపట్టి మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నిల్వ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి వెంటనే మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తేనే రైతాంగానికి పూర్తి ప్రయోజనం చేకూరుతుందని వివరిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణంలో ఎల్నినో ప్రభావం కనిపిస్తోందని, రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కరువు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులను ఆదుకోవడానికి కాళేశ్వరం పంపులు ప్రారంభించడం ఒక్కటే ఏకైక మార్గమని బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రైతుల శ్రేయస్సును పక్కన పెట్టి ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకే పరిమితమైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గులాబీ నాయకులు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల డిమాండ్లపై అధికార కాంగ్రెస్ పార్టీ అంతే తీవ్ర స్థాయిలో ప్రతిదాడి చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, నిపుణుల సూచనలను, డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలను గాలి కొదిలేయడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులిచ్చిన స్పష్టమైన నివేదికల ఆధారంగానే ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ బ్యారేజ్లో నీటిని నిల్వ చేయడం, కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి పంపింగ్ చేయడం సాంకేతికంగా అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించిన విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. కేవలం రాజకీయ మైలేజ్ కోసం రైతుల జీవితాలతో, ప్రాజెక్టు భద్రతతో చెలగాటమాడడం ప్రతిపక్ష నాయకులకు తగదని హితవు పలుకుతోంది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇవ్వకపోయినా కూడా రాష్ట్ర వ్యవసాయ రంగం ఎక్కడా వెనక్కి తగ్గలేదని కాంగ్రెస్ నేతలు ధీమాగా చెబుతున్నారు. ప్రత్యామ్నాయ సాగునీటి వనరులు, సమృద్ధిగా కురిసిన వర్షాల వల్ల రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక స్థాయిలో వరి ధాన్యం దిగుబడులు సాధించామని, కాళేశ్వరం లేకుంటే పంటలు పండవనే బీఆర్ఎస్ వాదన పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది.
రాష్ట్ర రాజకీయాల్లో అప్పుల అంశంపై సాగుతున్న చర్చ ఒక్కసారిగా కాళేశ్వరం వైపు మళ్లడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన పర్యటనే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ఆయన కన్నెపల్లి పంప్ హౌజ్ను నేరుగా సందర్శించి అక్కడ ఆగి ఉన్న భారీ మోటార్లను పరిశీలించిన తర్వాత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వాలంటూ ఆయన చేసిన డిమాండ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వేడిని రాజేసింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక ఆసక్తికరమైన అంతర్గత చర్చ కూడా తెరపైకొచ్చింది. నీటిపారుదల శాఖ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి కాళేశ్వరం ప్రాజెక్టు సాంకేతిక అంశాలపై పూర్తి పట్టున్న మాజీ మంత్రి హరీష్ రావును కాదని కేటీఆర్ ఈ పర్యటనలో ముందుండడం రాజకీయ వర్గాలను ఆకర్షించింది. పార్టీ వ్యూహంలో భాగంగానే కేటీఆర్ అగ్రెసివ్గా రంగంలోకి దిగారని కొందరు అంటుండగా పార్టీలో వర్గ సమీకరణాలే దీనికి కారణమని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలంటే కేవలం ద్వితీయ శ్రేణి నాయకుల పర్యటనలు సరిపోవని బీఆర్ఎస్ కార్యకర్తలు భావిస్తున్నారు. ప్రాజెక్టు సృష్టికర్త పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా శాసనసభకొచ్చి కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో సాంకేతిక వివరణ ఇస్తేనే ఈ వివాదానికి సరైన ముగింపు లభిస్తుందని గులాబీ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నాయి. బీఆర్ఎస్ పర్యటనలో డిమాండ్లపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్కే బహిరంగ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు, నిపుణుల నివేదికలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి తన ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు హాజరై ప్రజల సాక్షిగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. దీంతో త్వరలోనే అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం అంశం మరోసారి భీకర రాజకీయ పోరుకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధంలోకి భారతీయ జనతా పార్టీ కూడా క్రియాశీలకంగా ఎంట్రీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తోందని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. కేవలం ప్రచారానికే పరిమితమై విచారణను నీరుగారుస్తున్నారని మండిపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖలు రాసినా ఇప్పటివరకు స్పందన లేదని ఆరోపిస్తోంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. సాంకేతిక నిపుణుల నివేదికలు, 3 ప్రధాన పార్టీల మధ్య సాగుతున్న ఈ రాజకీయ చదరంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు నిత్యం రగులుతున్న అగ్నిపర్వతంలాగే కొనసాగేలా స్పష్టమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.